మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. ప్రస్తుత కాలంలో డయాబెటిక్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ మధుమేహం బారిన పడుతున్నారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు స్వీట్లు తినకూడదు. అయితే బంగాళదుంపలు చక్కెరను పెంచుతాయి కాబట్టి వాటిని కూడా తినకూడదని తరచుగా చెబుతుంటారు. కానీ బంగాళదుంపలు తినకూడదనేది నిజమేనా? బంగాళదుంపలు తినడం వల్ల డయాబెటిస్ రోగుల సమస్యలు పెరుగుతాయా? తరచూ ఎదురయ్యే ఇలాంటి ప్రశ్నలు డయాబెటిస్ రోగులను అయోమయంలో పడేలా చేస్తాయి. అటువంటి పరిస్థితిలో షుగర్ రోగులు బంగాళదుంపలు తినడం వల్ల నిజంగా సమస్య ఎదురవుతుందా? ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందా? లేదా అది కేవలం పుకారు మాత్రమేనా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి. డైటీషియన్ల ప్రకారం పరిమిత పరిమాణంలో బంగాళదుంపలు తినడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. కానీ వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ రోగుల సమస్యలు పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్న రోగులు బంగాళదుంపలను ఎలా, ఎంత తినాలి, డయాబెటిస్ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు పరిశీలిద్దాం. బంగాళదుంపలు చక్కెరను పెంచుతాయా? ఢిల్లీకి చెందిన డైటీషియన్ పరంజిత్ కౌర్ మాట్లాడుతూ, బంగాళదుంపల్లో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయని, అందుకే అవి త్వరగా జీర్ణమై చక్కెరగా మారుతాయని చెప్పారు. అందుకే డయాబెటిక్ రోగులు దీన్ని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కానీ దీనిని పూర్తిగా నివారించాలని దీని అర్థం కాదు. సరైన పద్ధతిలో తింటే అది ఎటువంటి హాని కలిగించదు. చక్కెర పెరగకుండా బంగాళదుంపలను ఎలా తినాలి? తక్కువ పరిమాణంలో తినండి. ఒకేసారి ఎక్కువగా బంగాళదుంపలు తినడం వల్ల చక్కెర పెరుగుతుంది. కాబట్టి బంగాళదుంపలను తక్కువగా తినండి. ఇక బంగాళదుంపలను ఇతర కూరగాయలతో కలిపి తింటే ఎటువంటి హాని ఉండదు. తక్కువ పరిమాణంలో వీటిని తీసుకోవడం వల్ల రోగులు ఎటువంటి సమస్యను ఎదుర్కోరు. ఉడికించిన లేదా కాల్చిన బంగాళదుంపలు తినండి. వేయించిన బంగాళదుంపలు లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం మానుకోండి. ఎందుకంటే ఇందులో చాలా నూనె ఉంటుంది. ఇది చక్కెరను నియంత్రించడం కష్టతరం చేస్తుంది. కాబట్టి మీరు ఉడికించిన లేదా కాల్చిన బంగాళదుంపలకు ప్రాధాన్యత ఇవ్వండి. బంగాళదుంప తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మీరు బంగాళదుంపలను తొక్క తీసి తింటే మీ శరీరంలో చక్కెర క్రమంగా పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి తొక్కతో కూడిన బంగాళదుంపలను తినేందుకు ప్రయత్నించండి. బంగాళదుంపలను పప్పు ధాన్యాలు, పచ్చి కూరగాయలు లేదా ఊక బ్రెడ్ లాంటి ఫైబర్తో కూడిన పదార్థాలతో కలిపి తింటే అది చక్కెర స్థాయిని వేగంగా పెంచదు. మధుమేహ రోగులు రోజులో ఎల్లప్పుడూ బంగాళదుంపలు తినాలి. రాత్రిపూట దీన్ని తినడం మానుకోవాలి. ఇది చక్కెర స్థాయిని పెంచే ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి బంగాళదుంపలను పగటిపూట మాత్రమే తినాలి. ఎలాంటి వ్యక్తులు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి అంటే, చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉన్నా లేదా వైద్యుడు బంగాళదుంపలు తినకూడదని సలహా ఇచ్చినా అలాంటి వారు బంగాళదుంపలు తినకూడదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరిగితే అది మరిన్ని సమస్యలను మరింత పెంచి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది.